అంతన్నారు ఇంతన్నారు, అవసరమైతే సొంత డబ్బులు పెడతామన్నారు. కానీ వచ్చి 7 నెలలు అవుతున్నా అతిగతి లేదు. దీంతో విసుగుపోయిన అక్కడి జనం ప్రశ్నిస్తున్నారు. మేం పాత కాలంలో లేము, చెప్పిన మాటలు విని మర్చిపోవడానికి అంటూ ఎమ్మెల్యేను నిలదీస్తున్నారట. కడప రెడ్డమ్మ అంటూ ప్రతిపక్షాలపై చిందులు తొక్కే మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా సరైన పనితీరును కనబరచలేకపోతున్నారని టాక్ వినిపిస్తోంది. అధికారులపై కమాండ్ లేదు, ప్రభుత్వంలో పలుకుబడి లేదు. దీంతో నిధులు రావడం లేదు, పనులు ఎక్కడా జరగడం లేదు. చేయాల్సిన హడావిడి అంతా చేసేశారు. ఇప్పుడు జనం నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సంజాయిచి ఇచ్చుకునే పరిస్థితి వచ్చినట్లుగా టాక్. కడపలో రాజకీయం వన్ సైడ్ గా ఉంటుంది. అందులోనూ ముస్లిం డామినేషన్ ఎక్కువ. అందుకే అన్ని పార్టీలు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారికే సీటు కేటాయిస్తూ ఉంటాయి. కానీ గడిచిన వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలలో వ్యతిరేకత ఉండడం, హిందూ ఓటు బ్యాంకు అంతా ఒకవైపు వచ్చేయడంతో టీడీపీ కొత్త ప్రయోగం చేసింది. బలమైన సామాజిక వర్గానికి చెందిన మాధవిరెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపింది. దీంతో అవకాశాన్ని అందిపుచ్చుకున్న మాధవిరెడ్డి వైసీపీకి గట్టి పట్టున్న ప్రాంతంలో గెలవడం కోసం సర్వశక్తులు ధారపోశారు. ప్రచార సమయంలో హామీల వర్షం కురిపించారు. పార్టీ కూటమి హామీలకు తోడు తానే స్వయంగా 11 హామీలతో ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా సొంత నిధులతోనైనా హామీలు నెరవేర్చుతానంటూ వాగ్దానం చేయడం ఓటింగ్పై గణనీయంగా ప్రభావం చూపింది. అప్పటి అధికార పార్టీ వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికల్లో మాధవిరెడ్డికే పట్టం కట్టారు కడప ప్రజలు. ఎమ్మెల్యేగా గెలిచిన మాధవిరెడ్డి నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించారు. ప్రతిపక్షాలపైకి విరుచుకుపడ్డారు. అక్రమార్కుల అంతు చూస్తానంటూ దాడి చేశారు. అక్రమ వెంచర్లలోకి వెళ్లి అనుమతులు ఏవి అంటూ హంగామా చేసిన వైనం సంచలనం సృష్టించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు అడ్డంగా దోచుకుంటున్నారంటూ శివాలెత్తిన వైనాన్ని అందరూ చూశారు. ప్రతిపక్షాల అక్రమాల సంగతేమో గాని ముందు తమకు ఇచ్చిన హామీల సంగతేంటని అడగడం ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని జనం ఎక్కడికక్కడ గట్టిగా ప్రశ్నిస్తే అక్కడి నుంచి అధికారులకు ఫోన్ చేసి ఆ ఫైల్ ఎక్కడ ఉంది, ఆ పని ఎంతవరకు వచ్చింది అని ఆరా తీస్తూ దాటవేత ధోరణిలో ముందుకు వెళ్తున్నారట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు లేరని తెలుస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపుతున్నా ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్న దాఖలాలు లేవట. రోజులు గడుస్తున్నా నిధులు విడుదలయ్యే పరిస్థితి లేక పనులు మొదలే కాని పరిస్థితి నెలకొంది. కడప ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని జనంలో అసంతృప్తి మొదలైంది. కడప నగరం మధ్యలో బుంగవంక వెలుగుతుంది. దానిపై 2 చోట్ల బ్రిడ్జిలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన 6 నెలల్లోనే షామీరియా బ్రిడ్జ్, లా కాలేజీ దగ్గర మరో బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇవి ఇంతవరకు అతిగతి లేవు. అలాగే 8 కోట్ల రూపాయలతో బుగ్గవంక సుందరీకరణ పనులు చేస్తామన్నారు. అది చేయలేదు. కడపకు బ్రహ్మం సాగర్ నుంచి నీటిని అందించే పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఎప్పుడు మొదలవుతాయో తెలియడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే హామీల లిస్టు చాతడంతా అవుతుంది. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి తమ ప్రభుత్వం కొలువుదీరి 7 నెలలు పూర్తి కావస్తున్నా ఒక్క పని చేయలేదని కడప ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నో ఆశలతో ఓట్లేసి గెలిపించిన జనానికి సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు అమాత్యులతో పాటు పార్టీ పెద్దల ముందు తమ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తుండడం ప్రభుత్వ పెద్దల్లో కామన్ వ్యవహారంలా మారిందట. సర్ది చెప్పడానికి తలలు పట్టుకుంటున్న పార్టీ పెద్దలు అంతా చంద్రబాబుపైనే భారం వేసి ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొందట. తమ్ముళ్ళో పార్టీ పరిస్థితి, జనంలోనే అసంతృప్తి, ఆగ్రహాలను గుర్తిస్తున్నారా? ప్రజలు నిలదీస్తుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న లీడర్లను ఆదుకుంటారా? ఎన్నికల హామీలు, జనం సమస్యలు పరిష్కరిస్తారా? వేచి చూద్దాం.